ఉద్యోగాలు. ఎంత చదువు చదివినా చివరికి ఒక మంచి ఉద్యోగం సంపాదించి ఆర్థికంగా ఎదగాలని అందరూ కోరుకుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం అంటే కొంచెం కష్టం అని చెప్పాలి. ఇప్పుడు అందరి విషయం పక్కన పెడితే ఉద్యోగాలు చేస్తున్న కొందరి పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. ముఖ్యంగా ఏఐ రాకతో అనేక సాఫ్ట్వేర్ ఉద్యోగాల పరిస్థితి మరింత ఆందోళనగా మారింది. ఈ నేపథ్యంలో వరుసగా చాలా మంది ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. లే ఆఫ్స్ ఐటీ ఉద్యోగుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ఒక్క ఏప్రిల్ నెలలోనే 23,486 మంది ఉద్యోగులను ఐటీ కంపెనీలు ఉద్యోగాల నుంచి తొలగించాయి. అంతేకాదు 2025లో ఇప్పటి వరకు ఈ 4 నెలల వ్యవధిలో 112 ఐటీ కంపెనీలు 51,028 మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయంటే ఐటీ ఉద్యోగుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. లే ఆఫ్స్ చేసిన కంపెనీల్లో టెక్ దిగ్గజ కంపెనీలైన మెటా, గూగుల్, ఇంటెల్ కూడా ఉన్నాయి. మార్చి నెలాఖరు వరకు ఈ లే ఆఫ్స్ కారణంగా 27,000 మంది ఉద్యోగులు జాబ్స్ కోల్పోయారు. layoff.fil వెబ్సైట్ ఈ డేటాను బయటపెట్టింది. ఎప్పటి నుంచో ఉన్న కంపెనీలు మాత్రమే కాదు, కొత్తగా స్టార్ట్ చేసిన స్టార్టప్ ఐటీ కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగించాయని సదరు వెబ్సైట్ పేర్కొంది. 2025లో ఉద్యోగులను తొలగించిన ఐటీ కంపెనీల జాబితాలో ఇంటెల్ ముందు వరుసలో ఉంది. తమ వర్క్ ఫోర్స్ లో 20% తగ్గించుకుంటామని ఇంటెల్ ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల 22,000 మంది ఉద్యోగులపై ప్రభావం పడింది. ఇండియాలో సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మే కార్స్ 24 కంపెనీ కూడా 200 మంది ఉద్యోగులను తొలగించింది. ఏఐ ప్లాట్ఫామ్ గప్షిప్ ఏప్రిల్ నాటికి 200 మంది ఉద్యోగులను తొలగించింది. ఇలా ఒకరిద్దరు కాదు, వేలాది మందిని ఐటీ కంపెనీలు ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. ప్రాజెక్టులు లేవు, పనితీరు సరిగ్గా లేదు అని పేర్కొంటూ సైలెంట్ లే ఆఫ్స్ చేపడుతున్నాయి. ప్రాజెక్టులు, స్కిల్స్ లేవని చెప్తూ రిజైన్ చేయాలని బెంచ్పై ఉన్న ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నాయి. వాళ్లతో ఎలాగోలా రిజైన్ చేయించి ఇంటికి పంపించేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ లే ఆఫ్స్ మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఐటీ రంగాన్ని కుదిపేస్తున్న సైలెంట్ లే ఆఫ్స్కు ముఖ్య కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం ఐటీ రంగంలో ఏఐ వినియోగం పెరిగింది. మనుషులు చేయాల్సిన పనులు మొత్తం ఏఐ టూల్స్ చేస్తున్నాయి. దీంతో కంపెనీలు తమ ప్రొడక్షన్ కాస్ట్ను తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఉద్యోగులను తొలగిస్తే జీతాల భారం తగ్గుతుందని భావిస్తున్నారు. బెంచ్పై ఉన్న ఉద్యోగులతో బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారు. ఐటీ కంపెనీల్లో ఏఐ కారణంగానే చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని, రానున్న రోజుల్లో ఏఐ వాడకం మరింత పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఐటీ రంగంలో నిలదొక్కుకోవాలంటే లేటెస్ట్ టెక్నాలజీని ఎప్పటికప్పుడు నేర్చుకోవాలని, స్కిల్స్ పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఏఐ, రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ వంటి కోర్సులు నేర్చుకున్న వాళ్లకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఉద్యోగాలు. ఎంత చదువు చదివినా చివరికి ఒక మంచి ఉద్యోగం సంపాదించి ఆర్థికంగా ఎదగాలని అందరూ కోరుకుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం అంటే కొంచెం కష్టం అని చెప్పాలి. ఇప్పుడు అందరి విషయం పక్కన పెడితే ఉద్యోగాలు చేస్తున్న కొందరి పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. ముఖ్యంగా ఏఐ రాకతో అనేక సాఫ్ట్వేర్ ఉద్యోగాల పరిస్థితి మరింత ఆందోళనగా మారింది. ఈ నేపథ్యంలో వరుసగా చాలా మంది ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. లే ఆఫ్స్ ఐటీ ఉద్యోగుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ఒక్క ఏప్రిల్ నెలలోనే 23,486 మంది ఉద్యోగులను ఐటీ కంపెనీలు ఉద్యోగాల నుంచి తొలగించాయి. అంతేకాదు 2025లో ఇప్పటి వరకు ఈ 4 నెలల వ్యవధిలో 112 ఐటీ కంపెనీలు 51,028 మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయంటే ఐటీ ఉద్యోగుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. లే ఆఫ్స్ చేసిన కంపెనీల్లో టెక్ దిగ్గజ కంపెనీలైన మెటా, గూగుల్, ఇంటెల్ కూడా ఉన్నాయి. మార్చి నెలాఖరు వరకు ఈ లే ఆఫ్స్ కారణంగా 27,000 మంది ఉద్యోగులు జాబ్స్ కోల్పోయారు. layoff.fil వెబ్సైట్ ఈ డేటాను బయటపెట్టింది. ఎప్పటి నుంచో ఉన్న కంపెనీలు మాత్రమే కాదు, కొత్తగా స్టార్ట్ చేసిన స్టార్టప్ ఐటీ కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగించాయని సదరు వెబ్సైట్ పేర్కొంది. 2025లో ఉద్యోగులను తొలగించిన ఐటీ కంపెనీల జాబితాలో ఇంటెల్ ముందు వరుసలో ఉంది. తమ వర్క్ ఫోర్స్ లో 20% తగ్గించుకుంటామని ఇంటెల్ ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల 22,000 మంది ఉద్యోగులపై ప్రభావం పడింది. ఇండియాలో సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మే కార్స్ 24 కంపెనీ కూడా 200 మంది ఉద్యోగులను తొలగించింది. ఏఐ ప్లాట్ఫామ్ గప్షిప్ ఏప్రిల్ నాటికి 200 మంది ఉద్యోగులను తొలగించింది. ఇలా ఒకరిద్దరు కాదు, వేలాది మందిని ఐటీ కంపెనీలు ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. ప్రాజెక్టులు లేవు, పనితీరు సరిగ్గా లేదు అని పేర్కొంటూ సైలెంట్ లే ఆఫ్స్ చేపడుతున్నాయి. ప్రాజెక్టులు, స్కిల్స్ లేవని చెప్తూ రిజైన్ చేయాలని బెంచ్పై ఉన్న ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నాయి. వాళ్లతో ఎలాగోలా రిజైన్ చేయించి ఇంటికి పంపించేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ లే ఆఫ్స్ మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు.
ఐటీ రంగాన్ని కుదిపేస్తున్న సైలెంట్ లే ఆఫ్స్కు ముఖ్య కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం ఐటీ రంగంలో ఏఐ వినియోగం పెరిగింది. మనుషులు చేయాల్సిన పనులు మొత్తం ఏఐ టూల్స్ చేస్తున్నాయి. దీంతో కంపెనీలు తమ ప్రొడక్షన్ కాస్ట్ను తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఉద్యోగులను తొలగిస్తే జీతాల భారం తగ్గుతుందని భావిస్తున్నారు. బెంచ్ పై ఉన్న ఉద్యోగులతో బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారు. ఐటీ కంపెనీల్లో ఏఐ కారణంగానే చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని, రానున్న రోజుల్లో ఏఐ వాడకం మరింత పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఐటీ రంగంలో నిలదొక్కుకోవాలంటే లేటెస్ట్ టెక్నాలజీని ఎప్పటికప్పుడు నేర్చుకోవాలని, స్కిల్స్ పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఏఐ, రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ వంటి కోర్సులు నేర్చుకున్న వాళ్లకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఉద్యోగాలు ఎంత చదువు చదివినా చివరికి ఒక మంచి ఉద్యోగం సంపాదించి ఆర్థికంగా ఎదగాలని అందరూ కోరుకుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం అంటే కొంచెం కష్టం అనే చెప్పాలి. ఇప్పుడు అందరి విషయం పక్కన పెడితే ఉద్యోగాలు చేస్తున్న కొందరి పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. ముఖ్యంగా ఏఐ రాకతో అనేక సాఫ్ట్వేర్ ఉద్యోగాల పరిస్థితి మరింత ఆందోళనగా మారింది. ఈ నేపథ్యంలో వరుసగా చాలా మంది ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. లే ఆఫ్స్ ఐటీ ఉద్యోగుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ఒక్క ఏప్రిల్ నెలలోనే 23,486 మంది ఉద్యోగులను ఐటీ కంపెనీలు ఉద్యోగాల నుంచి తొలగించాయి. అంతేకాదు 2025లో ఇప్పటి వరకు ఈ 4 నెలల వ్యవధిలో 112 ఐటీ కంపెనీలు 51,028 మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయంటే ఐటీ ఉద్యోగుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. లే ఆఫ్స్ చేసిన కంపెనీల్లో టెక్ దిగ్గజ కంపెనీలైన మెటా, గూగుల్, ఇంటెల్ కూడా ఉన్నాయి. మార్చి నెలాఖరు వరకు ఈ లే ఆఫ్స్ కారణంగా 27,000 మంది ఉద్యోగులు జాబ్స్ కోల్పోయారు. layoff.fil వెబ్సైట్ ఈ డేటాను బయటపెట్టింది. ఎప్పటి నుంచో ఉన్న కంపెనీలు మాత్రమే కాదు, కొత్తగా స్టార్ట్ చేసిన స్టార్టప్ ఐటీ కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగించాయని సదరు వెబ్సైట్ పేర్కొంది. 2025లో ఉద్యోగులను తొలగించిన ఐటీ కంపెనీల జాబితాలో ఇంటెల్ ముందు వరుసలో ఉంది. తమ వర్క్ ఫోర్స్ లో 20% తగ్గించుకుంటామని ఇంటెల్ ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల 22,000 మంది ఉద్యోగులపై ప్రభావం పడింది. ఇండియాలో సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మే కార్స్ 24 కంపెనీ కూడా 200 మంది ఉద్యోగులను తొలగించింది. ఏఐ ప్లాట్ఫామ్ గప్షిప్ ఏప్రిల్ నాటికి 200 మంది ఉద్యోగులను తొలగించింది. ఇలా ఒకరిద్దరు కాదు, వేలాది మందిని ఐటీ కంపెనీలు ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. ప్రాజెక్టులు లేవు, పనితీరు సరిగ్గా లేదు అని పేర్కొంటూ సైలెంట్ లే ఆఫ్స్ చేపడుతున్నాయి. ప్రాజెక్టులు, స్కిల్స్ లేవని చెప్తూ రిజైన్ చేయాలని బెంచ్ పై ఉన్న ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నాయి. వాళ్లతో ఎలాగోలా రిజైన్ చేయించి ఇంటికి పంపించేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ లే ఆఫ్స్ మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఐటీ రంగాన్ని కుదిపేస్తున్న సైలెంట్ లే ఆఫ్స్కు ముఖ్య కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం ఐటీ రంగంలో ఏఐ వినియోగం పెరిగింది. మనుషులు చేయాల్సిన పనులు మొత్తం ఏఐ టూల్స్ చేస్తున్నాయి. దీంతో కంపెనీలు తమ ప్రొడక్షన్ కాస్ట్ను తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఉద్యోగులను తొలగిస్తే జీతాల భారం తగ్గుతుందని భావిస్తున్నారు. బెంచ్ పై ఉన్న ఉద్యోగులతో బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారు. ఐటీ కంపెనీల్లో ఏఐ కారణంగానే చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని, రానున్న రోజుల్లో ఏఐ వాడకం మరింత పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఐటీ రంగంలో నిలదొక్కుకోవాలంటే లేటెస్ట్ టెక్నాలజీని ఎప్పటికప్పుడు నేర్చుకోవాలని, స్కిల్స్ పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఏఐ, రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ వంటి కోర్సులు నేర్చుకున్న వాళ్లకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని చెప్తున్నారు.